ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మన యొక్క వాట్సాప్లో వచ్చాయి టాప్ 5 మైండ్ బ్లోయింగ్ బ్రిలియంట్ అప్డేట్స్ అన్నమాట. ఒక్కసారి మీరు కనుక ఈ అప్డేట్స్ని చూశారంటే మీరు నిజంగా మీరు షాక్ అనేది అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఒకదానికి మించి ఇంకొక అప్డేట్స్ అయితే మన యొక్క వాట్సాప్లోనే రావడం జరిగాయి అన్నమాట. ఇకపోతే ఆ అప్డేట్స్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఫస్ట్ వన్ అప్డేట్ వచ్చేసి, ఇంతకుముందు మనం ఏదైనా స్టేటస్ కావచ్చు ఏదైనా అప్డేట్ చేస్తాం కదా డైలీ అయితే, అలాంటప్పుడు ఏదో ఒక సాంగ్ని మనం యాడ్ చేయాలంటే కంపల్సరీగా ఏదో ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా మనం యాడ్ చేసేవాళ్ళం కదా. అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా మనకు వాట్సాపే ఆ ఫీచర్ ఇచ్చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నా ఫోటోతో పాటు దీంట్లో మనకు సాంగ్ కూడా మీకు వినిపిస్తుంటుంది అనమాట. ఆటోమేటిక్గా మనమే డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ మన యొక్క ఫోటో తీసుకుంటే సరిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన యొక్క ఫోటోతో ఆటోమేటిక్గా మనకు విత్ ఇంక్లూడింగ్ సాంగ్తో సహా మనకు క్రియేట్ అయిపోతుంది. మనం డైరెక్ట్ అప్డేట్ చేసుకోవచ్చు. లైక్ దిస్ తెలుగు సాంగ్ కావచ్చు, మీకు నచ్చిన లాంగ్వేజ్ని మీరు సాంగ్స్ అయితే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా దీంట్లో మనకు సెకండ్ వన్ ఫీచర్, అదే స్టేటస్ని మీరు సేవ్ చేసుకొని లైక్ దిస్ మీరు రీల్స్గా కావచ్చు ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇకపోతే మీరు ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి నేను ఈ ఫోటో అనేది తీసుకుంటాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా ఇక్కడ నుంచి మీరు లైవ్ కెమెరా ద్వారా తీసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా మీ యొక్క ఫోటోని తీసుకున్నా పర్లేదు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడనే మనకు పైన మనకు ఇక్కడ సాంగ్ ఆప్షన్ వచ్చేసింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనకు కావాల్సిన సాంగ్ని మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి యాడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఎలా యాడ్ చేస్తారంటే సింపుల్గా మీరు సాంగ్ మనకు ఇక్కడనే చేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు చాలా రకాల ప్రతి ఒక్క లాంగ్వేజ్ సాంగ్స్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా ప్లే చేసుకొని డైరెక్ట్గా యాడ్ చేసుకోవడమే. దీంట్లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. పైగా దీంట్లో మీకు నచ్చిన సాంగ్ లైక్ దిస్, మీకు తెలుగు సాంగ్స్ కావాలనుకోండి, తెలుగులో ఏవైతే ప్రజెంట్ ట్రెండింగ్లో సాంగ్స్ నడుస్తున్నాయో ప్రతి ఒక్క సాంగ్స్ మనకి ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా మీరు యాడ్ చేసుకోవడమే. దీంట్లో మీరు పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు క్రాప్ చేసుకుంటుంది. పైగా మనకి ఎన్ని సెకండ్ల పాటు కావాలో ఆ సాంగ్ అన్ని సెకండ్ల పాటు ఆటోమేటిక్గా మీకు జనరేట్ చేసి పడేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మన సాంగ్ అయితే యాడ్ కావడం జరిగింది. యాడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీరు మీ యొక్క స్టేటస్గా మీరు అప్డేట్ చేసుకోవడం. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు అప్డేట్ అయితే అవుతుంది. వన్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత అదే సాంగ్ని మనం స్టోరీతో పాటుగా, ఇప్పుడు మనము ఇంతకుముందు నేను పెట్టిన స్టేటస్ వేరు, దానికి వేరే సాంగ్ ఉంటుంది. ప్రజెంట్ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన సాంగ్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా మనకు సాంగ్ అయితే వచ్చేసింది కదా. అలాంటప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే ఇక్కడ నుంచి మనం ఫేస్బుక్లో కూడా షేర్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. లైక్ దిస్ మీకు చూపించడానికి ఇక్కడ నుంచి సింపుల్గా ఇప్పుడు మనం క్రియేట్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సాంగ్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ఇంక్లూడింగ్ సాంగ్తో సహా మనకు డైరెక్ట్ మన యొక్క గ్యాలరీలో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా ఈ రెండు అప్డేట్స్ కూడా నిజంగా మనకు సూపర్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు ఈ రెండు అప్డేట్స్ అయితే నిజంగా అదుర్స్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే థర్డ్ వన్ అప్డేట్ ద్వారా మన యొక్క సెక్యూరిటీని చాలా నెక్స్ట్ లెవెల్లో మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. ఎవరు కూడా మన యొక్క ఫోన్ని టచ్ చేసినా సరే వాట్సాప్ని ఓపెన్ చేద్దామంటే ఎవరి వల్ల ఓపెన్ కావడం జరిగింది అనమాట. ఆ అప్డేట్ కూడా రావడం జరిగింది. సింపుల్గా మీరు క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ నుంచి సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఇక్కడ నుంచి మీరు ప్రైవసీ సెట్టింగ్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడనే మనకు ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి యాప్ లాక్. ఇక్కడ చూసుకోవచ్చు నార్మల్గా ఇది మన యొక్క బయోమెట్రిక్తోనే మాత్రమే అన్లాక్ అయ్యేటట్టుగా దీన్ని అప్డేట్ చేయడం జరిగిందన్నమాట. ఇంతకుముందు మనకు లాక్తో కూడా అవుతుండే, కానీ ప్రజెంట్ మాత్రం ఓన్లీ ఫర్ బయోమెట్రిక్. ఇక్కడ నుంచి మీరు ఇమీడియట్లీ సెటప్ చేసుకోండి. థెరాఫ్టర్ మీరు బ్యాక్ అనేది వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు నేను వాట్సాప్ని ఒకసారి క్లోజ్ అనేది చేశాను. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేద్దామంటే డైరెక్ట్ నాకు పాస్వర్డ్ అడుగుతుంది అన్నమాట. ఫింగర్ ప్రింట్ కంపల్సరీగా మనం ఇచ్చేదాకా మళ్ళీ మన యొక్క వాట్సాప్ అయితే ఓపెన్ కావడం జరగదు. ఇది థర్డ్ వన్ ఫీచర్ నిజంగా అదుర్స్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ వన్ ఫీచర్ వచ్చేసి లైక్ దిస్. ఆ ఫీచర్ కూడా మనకు చాలా అంటే చాలా లైక్ దిస్. మనం వీడియో కాల్ చేస్తుంటాము, వీడియో కాల్స్లో మనకు నచ్చిన ఎఫెక్ట్ మనం పెట్టుకోవచ్చు. సేమ్ టు సేమ్ ఈ ఫీచర్ కూడా మనకు అలాంటప్పుడు సింపుల్ యాజ్ ఈజ్గా మీరు అదే ప్రైవేట్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ చూసుకోవచ్చు అలో కెమెరా ఎఫెక్ట్ ఆప్షన్ పేరుతో మనకు ఈ కొత్త ఫీచర్ ఇప్పుడే లాంచ్ కావడం జరిగింది అనమాట. ఇన్ కేస్ మీకు ఈ ఫీచర్ రానట్లయితే ఆన్ ది స్పాట్లో మీ యొక్క మొబైల్ని మీరు ప్లే స్టోర్ నుంచి అప్డేట్ అయితే చేసుకోండి ఈ వాట్సాప్ అప్లికేషన్ని. థెరాఫ్టర్ ఈ ఫిల్టర్ మనకు ఏ రేంజ్లో పనిచేస్తుందంటే లైవ్లో మీకు చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను బయట ఉన్నాను, అయినప్పటికీ మీకు చూపిస్తాను. లైక్ దిస్ ఎవరికైనా సరే మనము ఏదైనా వీడియో కాల్ కావచ్చు ఏది చేసినా సరే ఇక్కడ నుంచి లైక్ దిస్ నేను
వీడియోని తీసుకుంటాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎఫెక్ట్ రావడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు రకరకాల ఎఫెక్ట్తో మనం ఇక్కడ నుంచి మనం సూపర్ లెవెల్లో ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు బ్రిలియంట్ అప్డేట్ అన్నమాట. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎలా కావాలి అనుకుంటే అలా మనకు ప్రతి ఒక్కటి దీంట్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్తో మనం డైరెక్ట్ ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి మనం డైరెక్ట్ కాల్స్ అనేది చేసుకోవచ్చు. లైక్ దిస్ మన యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలన్నా ఈజీగా మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫీచర్స్ మీరు ఆఫీస్లో ఉన్నట్టుగా, మీరు ఎక్కడైతే ప్లే గ్రౌండ్లో ఉన్నట్టుగా ఎలా అంటే అలా ఆటోమేటిక్గా మనకు ఈ ఫీచర్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే లాస్ట్ వన్ ఫీచర్ అన్నమాట. ఈ ఫీచర్ అయితే నిజంగా అదుర్స్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీనివల్ల మన యొక్క సెక్యూరిటీ లెవెల్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సేమ్ టు సేమ్ ఇక్కడ మళ్ళీ మీరు ప్రైవేట్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు లింక్స్ పేరుతో ఒక ఆప్షన్ మనకు రావడం జరిగింది అనమాట. ఇన్ కేస్ ఈ లింక్స్ ఆప్షన్ మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరు షేర్ చేసినా సరే డైరెక్ట్ మీతోని వాళ్ళు చాటింగ్ చేయగలుగుతారు. అన్నోన్ పర్సన్స్ ఎవరైనా సరే మన యొక్క సెక్యూరిటీకి భంగం వాటిల్లే ఛాన్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఎవరివన్ మీరు ట్యాప్ చేశారంటే ప్రతి ఒక్కరు మీ యొక్క వాట్సాప్ లింక్ని యూజ్ చేసుకొని ఎవరు పడితే వాళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. అలా కాకుండా దీన్ని మీరు నోబడి మాత్రమే పెట్టుకొని డ్రాఫ్టర్ ఎవరు కూడా లైక్ దిస్ మీ యొక్క వాట్సాప్ లింక్ కావచ్చు ఎవరు ఏం చేసే సెండ్ చేసినా ఎదుటి వాళ్ళకు మీ నంబర్ కనిపించదు, మీ యొక్క ఫోటో కనిపించదు, ఏమీ కనిపించదు. మీరు కనుక ఎవరివన్ ట్యాప్ చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి మీ యొక్క ఫోటో కావచ్చు, కాంటాక్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు డైరెక్ట్ మీతోనే చాటింగ్ చేయగలుగుతారు ఎదుటి వాళ్ళు. ఆ రేంజ్లో ఈ ఫ్యూచర్ అయితే మనకు అప్డేట్ చేయడం జరిగిందన్నమాట. ఈ టాప్ 5 అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ నచ్చిందనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.